హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత కింద నేరుగా రైతుల ఖాతాలలోకి 7,000 రూపాయలను విడుదల చేయడంతో పాటు మరొక శుభవార్తని రైతులకైతే ఇచ్చింది. సో ఈ 2 శుభవార్తలకు సంబంధించి వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత కింద డబ్బులు విడుదల చేసేటప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 పనులైతే ఖచ్చితంగా రైతులు చేసుకోవాలి. ఈ 3 పనులు ఎవరికైతే చేసుకోరో అటువంటి వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు మేము విడుదల చేయమనేసి కరాఖండిగా తేల్చైతే చెప్పింది. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పినటువంటి ఆ 3 పనులేంటి? ఈ 3 పనులు మనం ఎప్పటి లోపల చేసుకోవాలి? ఏ తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది? మనకు డబ్బులు వస్తాయా రావా? ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూసేయండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క రైతుకి నేరుగా ఖాతాలలోనే డీబీటీ పద్ధతిలో ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల వరకు అందిస్తాము అన్నదాత సుఖీభవ అనే పథకం కిందని హామీ అయితే ఇచ్చారు. సో ఆయన హామీ ఇచ్చినటువంటి విధంగానే లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బులు మనకు నేరుగా ఖాతాలలోకి అయితే వచ్చేసాయి. సో ఒక్కొక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు అయితే వచ్చింది. సో ఈ 14,000 రూపాయల్లో మరి ముఖ్యంగా మనం చూస్తే చాలామందికి డబ్బులైతే రాకుండా ఆగిపోయాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొన్ని సవరణలైతే చేసి ఈ 3 పనులు ఖచ్చితంగా మీరు చేసుకోండి అనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు స్పష్టం చేసింది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్‌ని బేస్ చేసుకొని ఎవరైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ 3 పనులు చేసుకోరో వాళ్ళకి డబ్బులు రావు. ఇది ఫైనల్ అనమాట. కాబట్టి ఈ 3 పనులేంటో కూడా నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తూ వెళ్తాను. సో ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఏడాదికి అంటే 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి మనకు డబ్బులు విడుదల చేసేందుకు ఏడాదికి గాను నేరుగా అర్హుల ఖాతాలలోకి విడుదల చేసేందుకు 6,400 కోట్ల రూపాయలను బడ్జెట్లో కూడా ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఆ యొక్క అమౌంట్ని ఇప్పుడు రైతుల ఖాతాలలోకి తొలి విడత కింద విడుదల చేయాలి. మొత్తంగా మనం చూస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలా ఇస్తామని చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అర్హుల ఖాతాలలోకి డబ్బులు ఇస్తుందో అప్పుడే మేము కూడా డబ్బులు ఇస్తామనేసి ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, నేరుగా ఒక్కొక్క రైతుకి 2,000 రూపాయల చొప్పున ఈ ఏడాది కాలంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి 2,000 రూపాయల చొప్పున ప్రతి విడతలో ఏడాదిలో 3 విడతల రూపంలో 6,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేరుగా అర్హుల ఖాతాలలోకి 3 విడతల రూపంలో 14,000 రూపాయలను విడుదల చేస్తుంది. ఈ 14,000 రూపాయల్లో తొలి విడత కింద 5,000 రూపాయలు, రెండవ విడత కింద 5,000 రూపాయలు, లాస్ట్ అండ్ ఫైనల్గా చివరి విడత కింద మూడో విడత కింద అనమాట మనకు 4,000 రూపాయల చొప్పున నేరుగా డబ్బులనైతే విడుదల చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ డబ్బులలో తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 మనకు విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 రూపాయలు నేరుగా మన ఖాతాల్లోకి రావాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు ప్రతి 4 నెలలకి ఒకసారి కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు నేరుగా డబ్బులైతే విడుదల చేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో ఆ రోజునే మేము కూడా విడుదల చేస్తామని ప్రకటించింది. మనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా
ప్రతి 4 నెలలకి ఒకసారి అయితే డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి, ఈ నేపథ్యంలోనే మనకు ఈ నెలలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయబోతుంది. కాబట్టి ఈ 3 పనులైతే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 పనులలో మొట్టమొదటిది కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఉందో, ఆ పథకానికి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఈకేవైసీ అనేది మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి అయితే వెళ్తే సరిపోతుంది. సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది. ఇక రెండో పాయింట్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులలో చాలామందికి వెబ్ ల్యాండింగ్ అయితే లేదు. ఈ వెబ్ ల్యాండింగ్ అనేది లేకపోవడం వల్ల మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు చాలామందికి డబ్బులు అనేది పడడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి మూడో పాయింట్గా రైతు ఖచ్చితంగా ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ మన పట్టాదార్ పాస్బుక్, సో మన కొత్తగా ఇచ్చినటువంటి పాస్బుక్, సో మీరు జగన్ గారి బుక్ ఎత్తుకోకపోయినా పర్లేదు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రీసెంట్లీ ఇచ్చినటువంటి కొత్త బుక్ ఎత్తుకోకపోయినా పర్లేదు. ఈ 2 బుక్స్లో ఏదున్నా సరే మీ దగ్గర ఆ బుక్ని తీసుకెళ్తే అందులో మనకు పార్ట్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ అనేది మనకు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్లో యాడ్ చేసి మనకి ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది దేనికి పనికి వస్తుంది అంటే, రైతుల దగ్గర ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిసారి అడిగి ప్రభుత్వం తెలుసుకోలేదు కాబట్టి, ఆటోమేటిక్గా ఏదైనా పథకం అనేది లాంచ్ అయినప్పుడు, ఆటోమేటిక్గా ఏదైనా స్కీమ్ అనేది వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా అనేది చూసుకుంటుంది. ఈ డేటాలో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. ఈ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకుని ఉంటాం. రేషన్ కార్డుతో మనం ఈకేవైసీ చేసుకుని ఉంటాం. అలాగే వీటితో పాటు మన యొక్క ఆధార్ కార్డుతో మనకు సంబంధించినటువంటి గ్యాస్ కనెక్షన్ ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వం మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని కొట్టిందంటే మన దగ్గర ఏమేమి సర్వీసులు ఉన్నాయో అవన్నీ కూడా బయట వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ మీరు ఒక కారు తీసుకున్నారనుకోండి, కారుకి రేషన్ కార్డు మనం అక్కడ ఇవ్వం, కానీ రేషన్ కార్డులో మీకు కారు ఉందని చెప్పి మన ఆధార్ నెంబర్ కొట్టంగానే రేషన్ కార్డులో కారు ఉందని చెప్పి చూపిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ విధంగా గుర్తిస్తుంది. కాబట్టి ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఒక మనిషికి ఉపయోగపడుతుందో, అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి రైతుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఆ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక రైతు పేరు కొట్టంగానే అతనికి ఎంత నేల ఉంది, అలాగే ఆ నేలలో ఏ రకం పంట వేస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే అక్కడ మనకు డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ డిస్ప్లే అయినటువంటి అప్డేట్ ప్రకారంగా ప్రభుత్వం మనకు తక్కువ ధరకే విత్తనాలు, ఎరువులు సబ్సిడీ రేట్లకు ఇవ్వడం, ఒకవేళ పంట ఏదైనా నష్టం జరిగితే పంట నష్ట పరిహారాలు డబ్బులు ఇవ్వడం, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఈ యొక్క పథకాలన్నీ కూడా ఈ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే వర్తిస్తాయి. ఆల్రెడీ ఇది నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఇంకా చాలామంది చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటే చెప్తున్నాయి, మీరు ఒకసారి పథకం వదిలిన తర్వాత డబ్బులు అనేది పడకపోతే ఆ విడత డబ్బులు మీరు వదిలేయాల్సిందే. కాబట్టి మీరు ఆ డబ్బులు వదలకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి ఈ పని అయితే మీరు చేయాల్సి ఉంటుందని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా మనకున్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఈ పథకానికి సంబంధించినటువంటి 3 పనులు చేసుకుంటే సరిపోతుంది. అలాగే చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మనకు ఈ జూన్ నెల రానున్నటువంటి మరో 5 రోజుల్లో మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి, ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనకు 2-3 రోజులు అయితే వస్తుంది. ఆ డబ్బులు అనేది వచ్చినప్పుడు, అంటే ఆ లిస్ట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ 3 పనులు మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోండి. వీటితో పాటు అదనపు ప్రో టిప్ అనమాట, మీ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పిసి మ్యాపింగ్ మీకు ఉంటేనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. ఆల్రెడీ మీకు లాస్ట్ టైం డబ్బులు పడి ఉంటే మళ్ళీ మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ గట్రా మీరు తీసుకోవద్దు. చాలామంది చేసిన మిస్టేక్ అదే, వాళ్ళకి డబ్బులు పడకుండా ఆగిపోయి ఉన్నాయి.
మనకు ఆల్రెడీ ఎన్‌పీసీ మ్యాపింగ్ అయిపోయి ఉంటే మాత్రం దాని జోలికి వెళ్ళొద్దు. మీరు యూట్యూబ్‌లో ఎవరి వీడియోలు ఉంటే వాళ్ళ వీడియోలు చూసి ఎన్‌పీసీ మ్యాపింగ్ కోసం వెంటనే వెళ్లి పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ తీసుకోండి అని చెప్తుంటారు. సో, మీరు అట్లా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ గనక తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే మిస్ అయిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు ఈ పని అయితే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఎన్‌పీసీ మ్యాపింగ్ జోలికైతే వెళ్ళొద్దు. లాస్ట్ టైం డబ్బులు పడి ఉంటే, ఒకవేళ పడకుండా ఉంటే మాత్రమే మీరు ఎన్‌పీసీ జోలికైతే వెళ్ళండి. సో, ఇదండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. సో, వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.